మన టాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ కాంబినేషన్ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్‌లో మొత్తంగా 17 సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. 1984 నుంచి 1993 వరకు వీరి నుంచి మూవీస్ అయితే వచ్చాయి. వీళ్ళ మూవీస్ 80% సక్సెస్ అయితే సాధించాయి. అందులో ఎక్కువగా బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్సే ఉన్నాయి. 10 సంవత్సరాలలో 17 సినిమాలలో కలిసి నటించి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డులయితే నెలకొల్పారు. ఈ కాంబినేషన్ సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. నెంబర్ 1 కథానాయకుడు బాలకృష్ణ, విజయశాంతి మెయిన్ రోల్‌లో నటించగా శారద కీ రోల్‌లో నటించింది. సెంటిమెంటు, మాస్ సన్నివేశాలు మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో సూపర్ హిట్ అయితే అయ్యింది మూవీ. తెలుగులో హిట్ అయ్యాక హిందీలో రీమేక్ అయింది. 6 హీరోలు రిజెక్ట్ చేసిన ఈ కథలో బాలకృష్ణ నటించి ఘన విజయం అయితే అందుకున్నారు. నెంబర్ 2 పట్టాభిషేకం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఫ్లాప్ అయితే అయ్యింది. ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కాలేకపోయింది మూవీ. నిర్మాతగా వ్యవహరించిన నందమూరి హరికృష్ణ గారికి నష్టాలే మిగిలాయి. ఆడియన్స్ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 3 ముద్దుల కృష్ణయ్య కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి ఇండస్ట్రీగా నిలిచింది మూవీ. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. భీకరమైన ఓపెనింగ్స్ అయితే రాబట్టి వండర్స్ అయితే క్రియేట్ చేసింది. సిడెట్‌లో ట్రెండ్ సెట్టర్ రికార్డ్ అయితే నెలకొల్పింది మూవీ. ఏకంగా 365 రోజులు ఆడి చాలా సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాకుండా చేసింది ముద్దుల కృష్ణయ్య. నెంబర్ 4 దేశోద్ధారకుడు మాస్ ఆడియన్స్‌కు నచ్చే స్టోరీతో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది మూవీ. బాలకృష్ణ కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత రిలీజ్ అవ్వడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఫైనల్‌గా మూవీ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. ఈ ఫిలిం రిలీజ్ అయిన టైంలో విజయవాడలో బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఏకంగా 108 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ కటౌట్ ఏకంగా హాట్ టాపిక్‌గా మారింది. నెంబర్ 5 అపూర్వ సోదరులు బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. కె. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. భారీ పోటీ మధ్య హై వాల్యూస్‌తో రిలీజ్ అయింది మూవీ. గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి హిట్ అయితే అయ్యింది. 1989లో తమిళంలో రీమేక్ అయి అక్కడ కూడా సక్సెస్ అయితే సాధించింది. నెంబర్ 6 భార్గవ రాముడు ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి, మందాకిని మెయిన్ రోల్‌లో నటించారు. సింపుల్ కథ, కథనంతో తెరకెక్కి సక్సెస్ అయితే సాధించింది మూవీ. 1987 టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది భార్గవ రాముడు. నెంబర్ 7 సాహస సామ్రాట్ ఈ ఫిలిం కూడా 1987లోనే రిలీజ్ అయింది. బాలకృష్ణ, విజయశాంతి మెయిన్ రోల్లో నటించగా కె. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాలేక బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యింది. వివాదాలతో రిలీజ్ అయి మెప్పించలేకపోయింది మూవీ. నెంబర్ 8 మువ్వ గోపాలుడు బాలకృష్ణ నటించిన ద బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇదొక రీమేక్ మూవీ. తెలుగులో మువ్వ గోపాలుడు పేరుతో రిలీజ్ అయింది. చాలా మంది టాప్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు అయితే నటించారు. గ్రాండ్ ఓపెనింగ్స్‌తో పాటు మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది మూవీ. నెంబర్ 9 భానుమతి గారి మొగుడు బాలకృష్ణ, ఏ. కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన హైట్రికన్ ఫిలిం ఇది. విజయశాంతి పొగరుబోతు పాత్రలో నటించి మెప్పించింది. పరుచూరి బ్రదర్స్ అందించిన స్క్రీన్ ప్లే మెయిన్ ఎసెట్‌గా అయితే నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్‌తో మొదలై సూపర్ హిట్ అయితే అయ్యింది మూవీ. నెంబర్ 10 ఇన్స్పెక్టర్ ప్రతాప్ రొటీన్ పోలీస్ స్టోరీతో తెరకెక్కించారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య నటన బాగుంది. అందుకే సూపర్ హిట్ అయితే అయ్యింది. 1988 సంక్రాంతికి రిలీజ్ అయింది మూవీ. 3 సినిమాలతో పోటీ పడి మరీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది ఇన్స్పెక్టర్ ప్రతాప్. పోటీ కారణంగా కొన్ని కలెక్షన్స్ అయితే డ్రాప్ అయ్యాయి. నెంబర్ 11 భలే దొంగ బాలకృష్ణ యాక్షన్ సీన్స్, ఎమోషన్ సీన్స్ బాగా ఎలివేట్ అవ్వడంతో హిట్ అయితే అయ్యింది మూవీ. విజయశాంతి గ్లామర్ మరో బలం రివెంజ్ డ్రామా ఫిలింగా తెరకెక్కింది ఈ భలే దొంగ. కొన్ని ఏరియాస్‌లో డివైడ్ టాక్ వచ్చినా కానీ లాభాలనైతే అందించింది మూవీ. నెంబర్ 12 ముద్దుల మామయ్య బాలకృష్ణ రేంజ్‌ను పెంచిన చిత్రం ఇది. సిడెట్‌లో 40 లక్షలు రాబట్టిన తొలి చిత్రం ఇది.
ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు చాలానే క్రియేట్ చేసింది. బాలకృష్ణ కెరీర్‌లో ఇండస్ట్రీగా నిలిచిన చిత్రం ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకోవడంతో రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది 'ముద్దుల మామయ్య'. నెంబర్ 13 'ముద్దుల మేనల్లుడు'. ఇదొక రీమేక్ మూవీ. తెలుగు నేటివిటీకి స్క్రిప్ట్ చేంజ్ చేసి రూపొందించాడు దర్శకుడు. బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌తోనే హిట్ అయింది మూవీ. 1990 టాలీవుడ్ టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలిచింది 'ముద్దుల మేనల్లుడు'. నెంబర్ 14 లారీ డ్రైవర్. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కి నాన్ ఇండస్ట్రీగా నిలిచింది మూవీ. బీసీ సెంటర్స్‌లలో 100 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. బాలయ్య సినీ మార్కెట్‌ను పెంచింది మూవీ. చాలా సినిమాలకు గట్టి పోటీనిచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'లారీ డ్రైవర్'. నెంబర్ 15 తల్లిదండ్రులు. బాలకృష్ణ, విజయశాంతి మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. వీళ్ళ కాంబినేషన్‌తోనే ఘన విజయం సాధించింది ఈ 'తల్లిదండ్రులు'. రొటీన్ ఫార్మాట్ స్టోరీతో తెరకెక్కి సక్సెస్ అయితే సాధించింది మూవీ. చాలా ఏరియాస్‌లో కలెక్షన్స్ అయితే డ్రాప్ అయ్యాయి. లేకపోతే మరింత పెద్ద హిట్ అయితే అయ్యేది. నెంబర్ 16 రౌడీ ఇన్స్‌పెక్టర్. బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అంశాలతో తెరకెక్కించాడు డైరెక్టర్ గోపాల్. ఓపెనింగ్స్‌లో చరిత్ర సృష్టించింది మూవీ. ఇండస్ట్రీ మెటీరియల్ ఉన్న చిత్రం ఇది. ఫైనల్‌గా బ్లాక్ బస్టర్‌గా మిగిలింది. నెల్లూరు, వైజాగ్, గుంటూరు, సిడెట్ లాంటి చాలా మాస్ ఏరియాస్‌లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది 'రౌడీ ఇన్స్‌పెక్టర్'. నెంబర్ 17 నిప్పురవ్వ. 1993లోనే పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయింది 'నిప్పురవ్వ'. సింగరేణి బొగ్గు కార్మికుల బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది మూవీ. బాలకృష్ణ స్టిల్స్ తెగ వైరల్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా ఆడింది మూవీ. బాలకృష్ణ నటించిన 'నిప్పురవ్వ', 'బంగారు బుల్లోడు' ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అందుకే ఈ 2 సినిమాలకు అంతగా కలెక్షన్స్ రాలేదు. 1993 తర్వాత ఈ కాంబోలో మూవీస్ అయితే రిలీజ్ కాలేదు. ఈ 17 సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.